యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుని ముందుకు వెళదాం. యాకోబు, నీవు నాకు మొర్రపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. మరొకసారి ఆ మాట మనం నేను చదువుతున్నాను. యాకోబు, నీవు నాకు మొర్రపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్య భాగములో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట అదేంటంటే ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. ఆత్మీయ జీవితంలో మనం దేవుడితో సాంగత్యము సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని సరిచేయడానికి, దేవుడు తనకిష్టమైన మార్గంలో నడిపించడానికి మనకు ఎన్నో హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. హెచ్చరిక అంటే వార్నింగ్. పిల్లరా, ఎన్నోసార్లు దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, ఎన్నోసార్లు దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి. సరైన మార్గంలో నడిస్తే మనకు దేవుడు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు ఆపకుండా, కొదువ చేయకుండా దేవుడిస్తాడు. పిల్లరా, ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టుట లేదు. ఏంటి? నీవు నాకు, యాకోబుతో దేవుడు మాట్లాడుతూ యాకోబుని అడుగుతూ ఉన్నాడు, యాకోబు, నువ్వు నాకెందుకు మొర్ర పెట్టడం లేదు? దానికి కారణం యాకోబు చెప్పక ముందే దేవుడే చెప్తా ఉన్నాడు. అదేంటినంటే, నీవు నన్ను గూర్చి విసిగిపోతున్నావు, నన్ను గూర్చి విసిగిపోతున్నావు. పిల్లరా, ఈరోజు అనేక మంది ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థించలేకపోవడానికి గల కారణం దేవుడి మీద వారికి వచ్చినటువంటి విసుగుదల, దేవుడి మీద వారికి వచ్చినటువంటి అయిష్టం. పిల్లరా, దేవుడు అంటే ఎందుకో వారి జీవితాల్లో కొంత చిన్న చూపు అనేది కలుగుతూ ఉంది. దేవుడిని కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, దేవుడి సన్నిధిని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, దేవునితో సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే వారికి దేవుడి మీద వారికి విసుగుదల వచ్చిందంట. పిల్లరా, యాకోబుతో దేవుడు చెప్తా ఉన్నాడు, యాకోబు, నువ్వు నాకు మొర్రపెట్టకపోవడానికి గల కారణం నా విషయంలో నీవు విసుగు చెందుతూ ఉన్నావు. పిల్లరా, ఎందుకు నీవు విసుగు చెందుతూ ఉన్నావు? చాలామందికి విసుగుదల ఎందుకు వస్తుంది అని అంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకోలేనప్పుడు విసుగుదల వస్తూ ఉంటుంది. పిల్లరా, అనేక సందర్భాలలో దేవుడు మన మంచి కోరి, మేలు కోరి, క్షేమాన్ని కోరి, ఆశీర్వాదాన్ని కోరి, మన క్షేమము, మన భవిష్యత్ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఏది చేయమన్నా కానీ దేవుడు మన క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే చేయమంటాడు. అలాంటప్పుడు మనకెందుకు విసుగుదల? పిల్లరా, దేవుడు చెప్పింది చేయటానికి మనకు ఎందుకు కష్టమవుతూ ఉంది? మనుషులు చెప్పింది అల్లా చేస్తూ ఉంటాం. ప్రతి మనిషిని నమ్ముతాం, మనిషి చెప్పింది చేస్తాం. ప్రతి మనిషిని నమ్ముతూ ఉంటాం, వారిచ్చే సలహాలు తీసుకుంటూ ఉంటాం. ప్రతి స్నేహితుడిని నమ్ముతూ ఉంటాం, వారి ద్వారా కొన్ని విషయాలు నష్టపోతూ ఉంటాం. పిల్లరా, ఈరోజు అనేక రకాలుగా మనం అందరినీ నమ్ముతూ ఉంటాం. అయిన వాళ్ళని నమ్ముతాం, కాని వాళ్ళని నమ్ముతాం. పిల్లరా, ఇంట్లో వాళ్ళని నమ్ముతాం, వీధిలో వాళ్ళని నమ్ముతాం. సమాజంలో పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక మాటలు, మంచి మాటలు 4 చెప్తే చాలు, వారి మీద మనకు మంచి అభిప్రాయం ఏర్పడి వాళ్ళను కూడా నమ్ముతూ ఉంటాం. అలాంటిది ఏలోక సంబంధమైన మనుషుల్నే నమ్ముతున్నాం కదా, మరి దేవుణ్ణి ఎందుకు సంపూర్ణంగా నమ్మలేకపోతున్నాం? ఒకవేళ దేవుని నమ్మితే శాశ్వత కాలం, బ్రతికినంత కాలం ఆ నమ్మకాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నాం? పిల్ల, దేవుడు అదే చెప్తా ఉన్నాడు, యాకోబు, నీవు నాకు ఎందుకు మొరపెట్టట్లేదు? ఒకానొకప్పుడు నా కోసం కన్నీళ్లు గార్చావు, నా దగ్గర రాత్రంతా కూడా మొరపెట్టావు, తెల్లవారులు కూడా ఉపవాసం ఉండి నిద్రాహారాలు లేకుండా, నిద్రపోవడానికి మనసు రాలేదు నీకు, తినాలని మనసు రాలేదు నాకు, నీకు ఎన్నో రాత్రులు నా దగ్గర ప్రార్థనలు చేస్తూనే వచ్చావు, కన్నీరు గారుస్తూ వచ్చావు, ఉపవాసాలు ఉంటూ వచ్చావు. అలాంటి యాకోబు ఇప్పుడు నువ్వు నాకెందుకు మొరపెట్టడం లేదు? అప్పుడున్నంత ప్రార్థన తీవ్రత ఈరోజు నీలో ఎందుకు కనబడడం లేదు అని దేవుడు యాకోబును ప్రశ్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాస్తవానికి మనకు తెలుసు, యాకోబు తల్లిదండ్రులకు భయపడి
లేక తండ్రికి భయపడి, అన్నగారికి భయపడి పారిపోతున్నప్పుడు అరణ్య మార్గంలో ఎంత కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తుంటాడు, ఎంతగా వేదన చెంది ఏడ్చి ఉంటాడు. ఒంటరితనాన్ని బట్టి, అతికుమాలంతనాన్ని బట్టి. ఒకవైపున తండ్రి వెనకాల ఎవరినైనా పంపిస్తాడేమో, లేక తన అన్నయ్య తను మోసం చేసినందుకు తన మీద ఏమైనా కోపం పెంచుకొని వెంట వస్తాడేమో అని చెప్పి అనేక రకాల భయాలతో, పిల్లల ఒంటరితనంతో కూడిన భయంతో అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ క్షణంలో ఏ జంతువు నోట్లో పడిపోతానని భయంతో అలాగూ ప్రార్థనలు చేస్తూ కేకలు పెడుతూ దేవుని సన్నిధిలో దేవుడే నాతో ఉన్నాడు అనేటువంటి భావనతో ఆ రాత్రి పిల్లలు అతను ప్రయాణం చేస్తూ అలసిపోయి ఒక చోట పడుకున్నప్పుడు అక్కడ దేవుడు పిల్లలు దర్శనం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తరువాత నుంచి కూడా యాకోబు జీవితం అంతా కూడా కష్టాలే, యాకోబు జీవితం అంతా కన్నీరే. యాకోబు యొక్క జీవితంలో ఏనాడు కూడా ప్రశాంతంగా, సుఖంగా, క్షేమంగా ఉన్నటువంటి సమయం అంటూ ఏనాడు లేదు. అలాంటి పరిస్థితులలో యాకోబు చేసిన పని ఏంటంటే ఆ పరిస్థితుల నుంచి విడిపించమని దేవుడికి అనునిత్యము ప్రార్థన చేస్తూ వచ్చేవాడు, అనునిత్యము దేవుడితోనే గరుపుతూ వచ్చేవాడు, దేవునితోనే మాట్లాడుతూ వచ్చేవాడు. దేవా నువ్వే నాకు ధైర్యం తండ్రి, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు నాయన అని చెప్పి అనుక్షణము కూడా దైవ ధ్యాసతోనే బ్రతుకుతూ వచ్చాడు. ఆ సమయంలో ఎంతగానో ప్రార్థించాడు. చివరికి పిల్లరా మామగారు బయటికి వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దు అని చెప్పి బయటికి వెళ్ళిపోమని గట్టిగా గద్దించినప్పుడు పిల్లరా తనకున్నటువంటి భార్యలు బిడ్డలను ఆ ఆస్తిని అంటున్న వెంట పెట్టుకొని బయలుదేరి వస్తా యబ్బోకు రేవు దగ్గర ఇంకా మరింత రెట్టింపు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుడు యాకోబుకి పేరు మార్చి ఇశ్రాయేలుగా పేరు మార్చాడు. పిల్లరా ఆ రాత్రి అంతా కూడా దేవుడితో పెనుగులాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, దేవుడు సన్నిధిలో కన్నీరు గార్చినట్టుగా చూస్తూ ఉన్నాం. యాకోబు పిల్లరా దేవుడిని విడవని వాడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంత ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇశ్రాయేలుగా పేరు మార్చాడు. పేరు మార్చి పేరు మార్పించుకున్నాడు. ప్రార్థనాపరుడని మరి దేవుడి దగ్గర పేరు పెట్టించుకున్నాడు. మనుషులతోనూ దేవునితో కూడా పోరాడి గెలిచావు అనిపించుకున్నాడు. ఇలాంటి స్థాయి పొందినటువంటి యాకోబు పిల్లర కొన్ని రోజులు కొంతకాలం గడిచిన తర్వాత అతడు పిల్లర ప్రార్థించడం మానివేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రులనక పగలనక ఉపవాసాలుండి కన్నీరు గార్చి గోజాడి దేవదూతల్ని భూలోకానికి తీసుకుని వచ్చి వారితోనే పెరుగులాడినటువంటి యాకోబు పిల్లరా ఇప్పుడు ప్రార్థించడం మానేశాడంట. దానికి గల కారణం ఏంటంటే దేవుడి మీద అతనికి విసుగుదల వచ్చింది. పిల్లరా ఈ రాత్రి ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా దేవునికి వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడిని నువ్వు గతించిన దినాల్లో ఎలాగూ ప్రార్థించావో, ఏ రకమైన ప్రార్థనతో ఈ కష్టాలన్నిటిని అధిగమిస్తూ వచ్చావో, ఈ శ్రమలన్నిటిని జయిస్తూ వచ్చావో, సాతాను యొక్క ఆగడాలను, మనుషుల యొక్క కపటోపాయాలను జయిస్తూ వచ్చావో, అటువంటి శక్తివంతమైన ప్రార్థన విడిపించబడి ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీలో ఇప్పుడు ఉందా? ఇది ఈ రాత్రి మనల్ని అడుగుతున్న ప్రశ్న. యాకోబుని దేవుడు అడిగాడు, ఈ రాత్రి మనందరినీ కూడా దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకానొకప్పుడు ఏ కష్టమైనా దేవుడికే ప్రార్థించావు, ఏ శ్రమైనా దేవుడికే ప్రార్థించావు, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేవుడికే ప్రార్థించావు. కానీ ఈరోజు ఆ ప్రార్థనా స్థితి ఏమైపోయింది? ఆ గంటల తరబడి చేసిన ప్రార్థన ఈరోజు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈరోజు అలాంటి ప్రార్థన చేస్తున్నావా అని రాత్రి దేవుడు మనందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనా శక్తి లేకపోతే మనము మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. భవిష్యత్ కాలంలో దేవుడి ద్వారా పొందబోతున్నటువంటి ప్రతి దీవెన మనం పోగొట్టుకునే ప్రమాదం ఉందని ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తూ నీ జీవితంలో కూడా నీవు విసుగు చెందడానికి వీల్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. విసిగిపోవడానికి వీల్లేదు. ఎప్పుడైతే దేవుడు నేను గొప్ప స్థాయిలోకి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడో సాతానుడు అప్పుడే శోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే నేను పరిపూర్ణురాలుగా చేయాలనుకుంటాడో, నీ కుటుంబంలో గొప్ప దీవెన, గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించాలనుకుంటాడు, దానికి ముందు సాతానుడు ఖచ్చితంగా శోధించే ప్రయత్నం చేస్తాడు. పిల్లరా ఆ శోధనలకు ఎంత మాత్రము కూడా విసిగిపోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసి 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 నీవు ఎప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉండాలి, కానీ ప్రార్థన విషయంలో విసిగిపోకూడదు, వాక్యం వినే విషయంలో విసిగిపోకూడదు. పిల్లరా ఈరోజు అనేక మందికి 1 గంట సమయం, ఆల్ నైట్ ప్రేయర్ అంటే 5-6 గంటల సమయం పిల్లలు దేవుడితో గడపాల. ఆదివారం సమయం వచ్చేటప్పటికి 3 గంటల సమయం దేవుడితో గడపాల. ఉపవాస ప్రార్థన అంటే మినిమం 2 గంటల సమయం ఉపవాసం దేవుడితో సాంగత్యం చేయాలి. కానీ పిల్లరా 2 గంటల సమయం ప్రార్థించే సమయంలో కూడా చాలామంది విసిగిపోతూ ఉంటున్నారు. పిల్లరా ఆ 2.5 గంటలు ఒక అరగంట ఎక్కువైపోతే విసుగుదల వచ్చేస్తుందండి.
3 గంటల ఆరాధనలో ఒక అర్ధగంట సమయం ఎక్కువ పెరిగితే చాలు, ఆ అర్ధగంటలో విసుగుదల వచ్చేస్తూ ఉంది. ఆన్లైన్ ప్రేయర్లో పిల్లరా ఒక 4-5 గంటల సమయం దేవుడితో సాంగత్యం చేయాలి, కానీ కొంత సమయానికి ఎక్కడ లేని విసుగు వచ్చేసి విసుగుదల వచ్చేస్తూ ఉంది. దేవుడు పిల్లరా యాకోబునే కాదు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సుఖంగా ఉన్నావు గనక, క్షేమంగా ఉన్నావు గనక, దేవుడు నీ ఆరోగ్యాన్ని కుదుటపరిచాడు గనక నీకు విసుగుదల వస్తూ ఉంది. కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు, శ్రమల కాలంలో ఉన్నప్పుడు, పస్తులుండే పరిస్థితి ఉన్నప్పుడు, అప్పుల వలయంలో చిక్కుకున్నప్పుడు, అపవాది చేతులు నలిగిపోతూ ఉన్నప్పుడు, అనారోగ్యాలతో సతమతమైపోతూ ఉన్నప్పుడు, అప్పుడు నీకు విసుగుదల రాలేదు. ఎంత పాస్టర్ గారు వస్తే ప్రార్థన చేస్తే చాలు, రాత్రంతా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, రాత్రంతా సంఘం ప్రార్థన చేస్తే ఇంకెంత మేలు జరుగుతుందో, త్వరగా నాకు స్వస్థత కలుగునేమో, త్వరగా నాకు ఈ సమస్య నుంచి విడుదల కలుగునేమో అనిపించేది అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ఎంత త్వరగా ముగించేస్తే ఎంత త్వరగా వెళ్ళిపోదామా అన్నట్లుగా ఈరోజు ఆరాటం పెరిగిపోతుంది. ఎప్పుడైతే త్వరగా ముగించాలనే ఆశ ఆరాటం లోపల ఉందో, ఆటోమేటిక్గా 1 గంట తర్వాత నుంచి నీకు ఇసుగుదల ప్రారంభమైపోతుంది పోయిలారా. కానీ ఆ ఇసుగుదల వలన నీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలలో కష్టాలు అధికమైపోవడానికి గల కారణం వారు మాటిమాటికి విసిగిపోవడమే అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మాటిమాటికి కూడా వారు విసిగిపోవడం వలననే, వారు సనుక్కోవడం వలననే పిల్లరా విసుగు చెందిన వాళ్ళు ఖచ్చితంగా ప్రక్కోళ్ళతో ఏదో ఒక మాట మాట్లాడతారు. విసిగిపోతున్న వాళ్ళు ప్రక్కోళ్ళని ఏదో ఒక రకంగా కదుపుతారు, వాళ్ళని చెడగొడతా ఉంటారు. పిల్లరా వీళ్ళ భక్తిలో విశ్వాసంలో దిగజారిపోతూనే ప్రక్కవారి విశ్వాసాన్ని కూడా దిగజారుస్తూ ఉంటారు, వాళ్ళను కూడా బలహీనపరుస్తూ ఉంటారు, వాళ్ళను కూడా భక్తిహీనులుగా మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లరా ఇది దేవుని బిడ్డలమైన మనకు తగదు. దేవునికి స్తోత్రం. కనుక యాకోబుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, యాకోబు నీవు నాకు ఎందుకు మొర పెట్టడం లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు ఎందుకు విసిగిపోతా ఉన్నావు. పిల్లరా ఎందుకంటే ఎన్నిసార్లు నేను ప్రార్థనలు చేశాను, దేవుడు చేసినంత కాలం కార్యాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు, చేయలేదు అనడం లేదు, కానీ అప్పుడు చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం ఏ కార్యం జరగడం లేదు. పిల్లరా అప్పుడు దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. పాస్టర్ గారు తల మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థత కలిగింది, కానీ ఇప్పుడు ఎన్నిసార్లు చేతులుంచినా కార్యం జరగడం లేదు. అప్పుడు సంఘం అంతా వచ్చి ప్రార్థన చేస్తే, ఇలా ప్రార్థన చేస్తే చాలు తెల్లారే సమయానికి దేవుడు అద్భుతం చేశాడు. ఇప్పుడు సంఘస్థులు 100 సార్లు ప్రార్థన చేసిన నా జీవితంలో కార్యము జరగడం లేదు. అప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చాలు వారం తిరక్కముందే దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్ని వారాలు ఉపవాసం ఉన్నా, 3 వారాలు ఉన్నా, 7 వారాలు ఉన్నా ఏ కార్యం జరగట్లేదు. ఎందుకు వచ్చింది? ఇంకా అందుకే మానేశాను ఉపవాసం ఉండడం, అందుకే ప్రార్థన చేయడం మానేశాను, అందుకే ఆదివారం రోజు దైవజనుడితో ప్రార్థన చేయించుకోవడం కూడా మానేశాను. నేను సంఘాన్ని కూడా ప్రార్థన చేయమని సాక్ష్యం చెప్పడం కూడా మానేశాను. నేను సాక్ష్యం చెప్పడం మానేశాను. ఎందుకంటే ఇంకెన్నిసార్లు సాక్ష్యం చెప్తాం? ప్రతి వారం వెళ్ళి దైవజనుడికి ప్రార్థన చేయమని, ఇంకెన్నిసార్లు ప్రార్థన చేసిన కార్యం జరగట్లేదు, ఇంకెందుకు ప్రార్థన చేయించుకోవడం, ఇంకెందుకు సంఘంలో సాక్ష్యం చెప్పడం, అందరినీ ప్రార్థన చేయమని, ఇంకెందుకు నేను ప్రార్థన చేయడం, అందుకే నేను ఉపవాసం ఉండడం కూడా మానేశాను. ఇది ఈరోజు నీలో అనేక మందిలో ఉన్నటువంటి మాట. అవునా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నాన్న ఒక వర్తమానం మాట్లాడాలని నేను ఈ స్థలానికి వచ్చాను. ఆరాధన అయిన తర్వాత దేవుడు ఈ మాటలు నా నోట ఉంచాడు, నా మనసులో ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా నేను ఈ దినాన మీతో సమయం ఉంటే కొన్ని విషయాలు మాట్లాడాలని, విశ్వాసఘాతకుల మార్గమును గురించి మాట్లాడాలని ఈ స్థలానికి వచ్చాను నేను. పిల్లరా అవకాశం ఉంటే దైవజనులు మాట్లాడిన తర్వాత అవకాశం ఉంటే నేను విశ్వాసఘాతకుల మార్గము అనే దాని గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడి నేను ముగిద్దామని అనుకున్నాను. కానీ ఆరాధన అయిన తర్వాత దేవుడు ఈ మాట నా ముందుంచి ఈ మాటతో మాట్లాడమని జ్ఞాపకం చేస్తూ పిల్లలు దేవుడు నన్ను ప్రేరేపించగా ఈ స్థలంలో ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవికంగా పిల్లరా బలిపీఠం మీద చెప్తున్నాను, ఇది నేను చెప్పాలనుకున్న మాట కాదు. పిల్లరా ఎందుకు అని అంటే నీ జీవితంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా జీవితంతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట్లాడేటువంటి దేవుడు. యాకోబు నువ్వు నాకు మొర్ర పెట్టడం లేదు, నువ్వు మొర్ర పెట్టకపోవడానికి గల కారణం
విసిగిపోయావు. ఈరోజు నీవు కూడా విసిగిపోయి సాక్ష్యం ఇవ్వడం మానేసావేమో. ఆదివారం ఎన్ని వారాల నుంచి నువ్వు ఆదివారం సాక్ష్యం చెప్పకుండా దేవుని మందిరంలో ఉండగలుగుతున్నావు? ఎన్ని వారాలైంది నువ్వు దేవుని మందిరంలో సాక్ష్యం ఇచ్చి? దానికి గల కారణం ఏంటి అని నువ్వు అడిగితే, సాక్ష్యం చెప్తే ఏం చెప్పాలా? దేవుడు కార్యం చేశాడని చెప్పాలా? ఏం కార్యం చేశాడు దేవుడు? సాక్ష్యం చెప్తే ఇంకేం చెప్పాలా? ఇదిగో నా కష్టం కోసం అందరినీ ప్రార్థన చేయమని చెప్పాలా? ఇంకెన్నిసార్లు ప్రార్థన చేయమని చెప్పాలా? ఎన్నిసార్లు ప్రార్థన చేయమని చెప్పినా వాళ్ళు ఎవరు ప్రార్థన చేస్తున్నారో లేదు, చేసినా చేయకపోయినా నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు. అందుకే సాక్ష్యం చెప్పడం మానేస్తాను. అందుకే దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం మానేస్తాను. నేను కూడా ప్రార్థన చేయడం మానేస్తాను. ఉపవాస ప్రార్థనకు కూడా నేను సరిగా రావడం లేదు. ఎందుకో తెలుసా? ఇంతవరకు ముందొచ్చి కూర్చునే దాన్ని, ముందు వచ్చేవాడిని నేను, కానీ ఇప్పుడు నేను రావడం లేదు. ఒకవేళ వచ్చినా కానీ నేను కాస్త కోస్త తినేసి వస్తున్నాను తెలుసా? ప్రక్కోళ్ళతో మాట్లాడుతూ ఉంటావు నువ్వు ప్రక్కోళ్ళని చెడగొట్టడానికి మాట్లాడుతున్నావు ఈ మాట. వాళ్ళను కూడా అలా చేయమని నువ్వు ప్రేరేపిస్తూ ఉన్నావు. సాతానుడు నీలో నుంచి వారి భక్తిని కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం, నేను ప్రార్థిస్తున్నాను, నువ్వు ప్రార్థించు. నేను ఉపవాసం ఉన్నాను, నీవు ఉపవాసం ఉండు. నేను సాక్ష్యం ఇస్తా ఉన్నాను, నువ్వు కూడా సాక్ష్యం ఇవి. నేను ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాను, నువ్వు కూడా ప్రార్థన చేయమని కోరు. మనం అందరం కూడా ప్రార్థిస్తూ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. ఇది నువ్వు చెప్పాల్సిన మాట, విశ్వాసి నోట్లోంచి వచ్చి రావాల్సిన మాట. ఒకవేళ నువ్వు చేయలేకపోతే సిగ్గుపడి నోరు మూసుకొని ఉండు, ఎవరితో మాట్లాడుతూ. ఒకవేళ నువ్వు చేయలేకపోతే అది సిగ్గుచేటు. ఒక విశ్వాసిగా నువ్వు దిగజారిపోయావు, విశ్వాసిగా నువ్వు పడిపోతా ఉన్నావు, విశ్వాసిగా నువ్వు అర్హతను కోల్పోతా ఉన్నావు. ఇంకెందుకు బరి తెగించి పక్కోళ్ళతోటి తోటి వాళ్ళతోటి నేను చేయట్లేదు గొప్ప? అదేమన్నా విశ్వాసికి ఘనత ఏంటంటే నేను చేస్తున్నాను అని చెప్పడం ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, నేను దేవుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఖచ్చితంగా చేస్తున్నాను అని చెప్పడం ఘనత. కానీ చేయలేకపోతున్నాను, చేయడం మానేశాను, ఇలాంటి తుంటర మాటలు చెప్పడం ఘనత కాదు. ప్రియులారా, దాని వలన, అలాంటి మాటల వలన మరింతమంది బలహీన పడిపోయి దేవుడికి వ్యతిరేకంగా మారే అవకాశము ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రోత్సహించాలే తప్ప ఎంత మాత్రము వెనక్కి దిగజార్చకూడదని దేవుని పేరట తెలియచేస్తా ఉన్నాను.